ఆ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను తన పిల్లలుగా స్వీకరించటానికి ఎలా, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండి ఆయన కృపామహిమకు కీర్తి కలగ చేయాలనేది దేవుని యొక్క కోరిక. ఇది దేవునిలో ఉన్నటువంటి అనాది కాలములో ఉన్నటువంటి దేవుని యొక్క కోరిక. ఇది దైవేచ్ఛ. అర్థమవుతుందా? ఎప్పుడు ఈ కోరిక, దేవునికి ఈ కోరిక, ఈ ఇచ్చ ఎప్పుడు కలిగి ఉన్నారు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి సముద్రం, నదులు, లేకపోతే పక్షులు, జంతువులు, మనుషులు, ఇంకా ఈ సృష్టి అంతటినీ కలిపి ఏమన్నారంటే జగత్తు అన్నారు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవునిలో ఒక దైవేచ్ఛ ఉందంట. ఏంటా దైవేచ్ఛ అంటే భూమి నిర్మించాలి, ఆ భూమి మీద కోటాను కోట్ల ప్రజలను నిర్మించాలి. ఆ ప్రజలందరూ కూడా ఎవరైతే నీతిగా భక్తిగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని తన కుమారులుగా స్వీకరించి పరలోకం తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుని ఆయన కృపా మహిమకు కీర్తి కలగ చేయాలనుకునేది దేవుని యొక్క కోరిక. అది దైవేచ్ఛ. హల్లెలూయా.